ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు వాళ్ళ కుమారుడి అడ్మిషన్ కోసమని తాజాగా హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ సందర్శించారు. ఆ స్కూల్కి వెళ్ళారు. సరే, వాళ్ళ కుమారుడి అడ్మిషన్ కోసమే అని చెప్పి ఆయన ప్రకటించకపోయినా స్కూల్కి వెళ్ళారు. వాళ్ళ కుమారుడి అడ్మిషన్ కోసమే. అందరికీ తెలుసు కదా, సింగపూర్లో చదువుతూ ఉంటే అక్కడ అగ్ని ప్రమాదం జరగడం, హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడే చదివిస్తారు అని చెప్పి ఇంతకు ముందే వార్తలు వచ్చి ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తాను కూడా ఆ స్కూల్కి వెళ్ళి పరిశీలించి వచ్చారు. తప్పేం లేదు. పైగా మనం తనని అప్రిసియేట్ చేయొచ్చు. ఒక తండ్రిగా వాళ్ళ కుమారుడి అడ్మిషన్కి సంబంధించి స్వయాన తానే వెళ్ళి పరిశీలించడం నిజంగానే అభినందించవచ్చు. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు తను అలా స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ కోసం ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి హైదరాబాదులో ఆ చర్చ ఇప్పుడు వార్తల్లోకి వచ్చేసరికి నెట్టింట ఇది ఒక డిఫరెంట్ చర్చకు కారణమవుతూ ఉంది. ఎందుకని? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళ కుమారుడు ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ ప్లస్ లోకేష్ గారు. ఇప్పుడు చంద్రబాబు సార్ ఒక మనవడు లోకేష్ గారికి కుమారుడు, తాను హైదరాబాద్లో చదువుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కుమారుడు ఇప్పుడు హైదరాబాద్లో చదవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీకెండ్ అయితే హైదరాబాద్కి వస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వీక్లో 1 రోజు 2 రోజు ఆంధ్రప్రదేశ్కి వస్తారు, మిగతా అంతా హైదరాబాద్లో ఉంటారు. చాలామంది మినిస్టర్ల వాళ్ళ పిల్లలు మనవాళ్ళు అందరూ హైదరాబాద్లో చదువుతూ ఉంటారు. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మినిస్టర్ల వాళ్ళ పిల్లలు వాళ్ళు హైదరాబాద్లో చదువుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడే ఉంటాయి. ఇప్పుడు మినిస్టర్లకైనా మొత్తం దాని చుట్టే. అయితే ఇప్పుడు హైదరాబాద్లో వీళ్ళు చదువుతున్న స్కూళ్ళు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుమారుడి కోసం అడ్మిషన్ కోసం వెళ్ళిన స్కూలు ఇక్కడ ఏమైనా తెలుగు మీడియం బోధిస్తారా? ఇవేమైనా కనుక మామూలు స్కూల్లా? మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద పిల్లలు చదివే స్కూళ్ళు కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలి అని, అక్కడ ఇంగ్లీష్ మీడియం బోధించాలి అంటే తీవ్రమైన విమర్శలు చేశారు. నోటికి ఏదొస్తుంది మాట్లాడారు. ట్యాబులు ఇస్తే ఆ ట్యాబుల్లో బూతు బొమ్మలు చూస్తున్నారు, బూతు వీడియోలు చూస్తున్నారు అన్నారు. పేద పిల్లలకు ట్యాబులు ఇస్తే వాళ్ళకు టోఫెల్ విద్య నేర్పిద్దాం చిన్నప్పటి నుంచి అంటే ఏం చేస్తారు వాళ్ళకు టోఫెల్ నేర్పిస్తే అన్నారు. వాళ్ళకి స్మార్ట్ క్లాస్ రూమ్లు అంటే ఎందుకు బోర్డు మీద అక్షరాలు కనపరావా రాస్తే అన్నారు. ఇన్ని అన్నారు కదా. అంటే పేద పిల్లలు చదువుకునే స్కూల్లో అయితే ఒక ఎత్తు, పెద్దవాళ్ళ పిల్లలు చదువుకునే స్కూల్ అయితే మరొక ఎత్తు. అవి మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు, అందులో పేద పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకు మాత్రం కనీస సౌకర్యాలు కూడా వద్దా? మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వద్దా? వద్దని ఎవరన్నారు అంటారు. వద్దని వీళ్ళందరూ అన్నారు కదా. ఇంగ్లీష్ వద్దన్నారు, దాని ఉద్దేశం ఏంటి? ట్యాబులు వద్దన్నారు, దాని ఉద్దేశం ఏంటి? టోఫెల్ వద్దన్నారు, దాని ఉద్దేశం ఏంటి? సెంట్రల్ సిలబస్ వద్దన్నారు, దాని ఉద్దేశం ఏంటి? సిబిఎస్ఈ వద్దన్నారు, దాని ఉద్దేశం ఏంటి? సబ్జెక్ట్ టీచర్స్ వద్దన్నారు, దాని ఉద్దేశం ఏంటి? అన్నీ వద్దని మళ్ళీ మేము వద్దన్నాము అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు వీళ్ళందరూ చదువుకునేది హైదరాబాద్, వీళ్ళందరూ ఉండేది హైదరాబాద్. పెద్దవాళ్ళు చదువుకునే స్కూళ్ళన్నీ కూడా టాప్ స్టాండర్డ్. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్ళు మాత్రం ఎట్లా ఉంటే అట్లనే ఉండాలి. వాటిలో మాత్రం మార్పు చేర్పులు వద్దు. అక్కడ పిల్లలకు మాత్రం కనీస స్టాండర్డ్ కూడా ఎడ్యుకేషన్ వద్దు. మరి ఇదేం ద్వంద్వ విధానాలు అని చెప్పి నెట్టింట జరుగుతున్నటువంటి చర్చ.